నా పేరు శ్రీనివాస్ రెడ్డి, మా జంగారెడ్డిపల్లి గ్రామం. మేము ఇప్పుడు సర్కార్ అనే రకం తీసుకొచ్చి పెట్టినాం. ఈసారి కొత్త రకం నాకైతే మంచిగానే అనిపిస్తుంది. కంకి మంచిగా చేయను అయితే ఇంకా ఇప్పుడు మేము అయితే ఫస్ట్ టైం ఇప్పుడు పెడతాం. అయితే ఇట్లా అయితే ఉండదు మరి ఇంకా చూడండి. ఓకే అండి, ఎన్ని ఎకరాలు పెట్టండి సర్కారు? 4 ఎకరాలు పెట్టింటి సార్. 4 వరకు అండి. ఇక్కడ మొత్తం అక్కడ కనిపించేది ఆ పైన మొత్తం వడ్లకు ఇది మొత్తం వడ్లకు ఇప్పుడు ఇంతుంది మొత్తం కొట్టతో ఉండి ఇంకా కరెక్ట్ అయినా లేదు. మీకు ఎట్లా అనిపిస్తుంది సర్కారు ఈ గొల కానీ ఇప్పుడు గంట కానీ? మంచిగానే అనిపిస్తుంది సార్. మా దగ్గర విత్తనం అయితే సీడ్ అయితే మంచిగానే అనిపిస్తుంది. ఓకే, అంటే దిగుబడి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏమో సార్, మనకైతే చూస్తే పంట పడినాక తెలుస్తుంది. అందాదా మీరు ఇంతకుముందు ఆడింటారు కదా సార్ కొద్దిగా, ఎందుకంటే గొలుసు కూడా చూస్తారు కదా. ఏమో ఎకరాకైతే 40 బస్తాలు 50 బస్తాలు గానికి రావాలి అనుకుంటున్నాం కానీ మరి ఏమవుతుంది కానీ. ఓకే అండి, ఇప్పుడు మనం యాసంగిలు కూడా ఇచ్చినాం కదా, ఆకనీళ్ళ కుదురు అక్కడ ఇచ్చినాము. వాళ్ళకు 42, 41 అట్లా 40 వరకు కూడా వచ్చింది. ఇది ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఈ సర్కార్ యొక్క వెరైటీ ఏంటంటే హైబ్రిడ్ క్వాలిటీ. అందుకొరకు దీన్ని స్పెషల్గా ఇది మన ఓన్లీ సేఫ్ జీన్లో ఇవ్వడం జరిగింది. ఈ హైబ్రిడ్ క్వాలిటీ రీసెర్చ్లో ఇవ్వడం జరిగింది మన సేఫ్ జీన్లో. అది సార్ పరిస్థితి. మందులు ఏమైనా స్ప్రే చేశారా సార్ ఇప్పటివరకు? చేసినాం సార్, ఒక్కటేసారి చేసిన. చూస్తారు కదండి రైతు సోదరులారా, నమస్తే అందరికీ. ఈరోజు వచ్చేసి మనం జంగారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. రైతు పేరు వచ్చేసి పూరం శ్రీనివాసరెడ్డి గారు. వచ్చేసి సర్కార్ వచ్చేసి మొత్తం 4 ఎకరాలు వేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం మొత్తం గొలుసు కానీ చేను అయితే ఇప్పటివరకు జబర్దస్త్ అనిపిస్తుందండి. మనకు గంట కానీ గొలుసు కానీ చాలా బాగుంది. ఈజీగా అంటే మనము వానాకాలం ఎంత 38 క్వింటాలు అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 38 నుంచి 39, 40 కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది హైబ్రిడ్ గొలుసు. అంటే హైబ్రిడ్ మనకు ఏ విధంగా అయితే గొలుసు ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క సర్కార్ గొలుసు ఉంటుంది. ఇలాంటి మేలు రకమైన ఎత్తులు రైతులు ఎంచుకోవచ్చు. సార్ ఇప్పుడు రైతులు ఎంచుకోవచ్చా అండి ఈ విత్తనాలు? ఈ విత్తనాలు మంచిగా ఉంది సార్. సీడ్ అయితే మంచిగా కనపడుతుంది. కంకి అయితే మంచిగా ఇచ్చింది. గొలుసు బాగుంది. ఓకే, గొలుసు మంచిగా గొల అయితే మంచిగా ఇచ్చింది. చేను కూడా మంచిగా పెరిగింది. ఓకే, చేను కూడా ఓకే. చేను కూడా పొట్టి రకంగా మంచిగానే పెరిగింది. చేను కూడా మీడియం హైట్, మీడియం సైజ్, అంత లోతు లేదు అంత చిన్న లేదు. గంట కూడా మంచిగానే ఉండదు. ఓకే. ఓకే అండి, రైతు సోదరులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. వచ్చేసి మన రైతు మిత్ర కలవకుర్తి రైతు మిత్ర బంగారు దగ్గర తేవడం జరిగింది కావునండి. రైతు మిత్ర మన బంగారు తానే తీసుకొచ్చినాం సార్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి.